రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక భారీ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో ఈ సంవత్సరం ఇది ఫస్ట్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పోస్టులు చూస్తే కనుక 1646 పోస్టులు అయితే ఫిల్అప్ చేయబోతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా. ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు, ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు. డైరెక్ట్గా మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ ప్రకారంగా జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇది ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు మన రైల్వే డిపార్ట్మెంట్ నుంచి. మిస్ కాకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూసి వెంటనే అప్లై చేసుకోండి. చాలా తక్కువ టైం ఉంది, వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియోలో మనము ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే ఆ నోటిఫికేషన్ మీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ గురించి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని పూర్తిగా చూడడమే. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వెంటనే. అలాగే ఒక లైక్ అనమాట, సో దట్ నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. సో మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇది నోటిఫికేషన్ అనమాట. చూడండి, డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ డీటెయిల్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు 2/1. డేట్ అండ్ టైమ్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 10/1. సో అంటే ఈరోజు నుంచి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే డేట్ అండ్ టైమ్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 10/2 అంటే నెక్స్ట్ మంత్ 10th వరకు టైం ఉంది. దగ్గర మనకు 1 month టైం ఉంది. ఈ 1 month లోపల మనం అప్లై చేసుకోవాలి. తర్వాత ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసే కనుక ఏజ్ చూస్తే మినిమం 15 years అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే 24 years కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ మీకు SC/ST రిజర్వేషన్ ఏమైనా ఉంటే కనుక 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకు 3 years ఉంటుంది. అలాగే PWDB వాళ్ళకు 10 years ఉంటుంది. సో అది ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ కాకుండా ఉండాలంటే మినిమం 15, మ్యాక్సిమం 24 ఆ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ నేను చెప్పాను కదా. చూడండి, ఇక్కడ సెలక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ అప్లై అగైన్స్ ద నోటిఫికేషన్. సో నోటిఫికేషన్కి బేస్ చేసుకుని ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ నుంచి ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మనకి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. మన వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవచ్చు. అంటే మీ పేరు ఉందా లేదా, మీ పేరు ఉంటే కనుక మీకు జాబ్ వచ్చినట్టు అనమాట. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ చూస్తే కనుక మనకి డిఫరెంట్ ట్రేడ్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కోచింగ్, అలాగే ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ TRD, కార్పెంటర్, పెయింటర్, ఈ విధంగా డిఫరెంట్ ట్రేడ్స్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మెన్షన్ చేస్తారు. 1646 పోస్టులు అయితే ఫిల్అప్ చేస్తారన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, DRM ఆఫీస్, ఫిటర్ ఉంది, పవర్ ఉంది, ఎలక్ట్రీషియన్, కోచింగ్, ఇవన్నీ వేకెన్సీస్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి డీటెయిల్గా మెన్షన్ చేశారనమాట. సో ఈ వేకెన్సీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. క్యాస్ట్ వైజ్ కూడా మెన్షన్ చేశారు. అన్నీ మనం కలుపుకుంటే కనుక 1646 పోస్టులు అయితే ఉంటాయి. నెక్స్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పాను కదా. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్. అంటే 10th క్లాస్ కానీ 10th క్లాస్ సమానంగా కానీ ఏదైనా ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలన్నమాట. విత్ మినిమం 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. అంటే మీకు యావరేజ్గా 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత అండ్ ఆల్సో పొసెసెస్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్. సో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది మీరు పొంది ఉండాలి. ఇష్యూడ్ బై ద నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. సో వీళ్ళు ఇష్యూ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయినా, అంటే NCVT వాళ్ళు ఇష్యూ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయినా, లేకపోతే SCVT వీళ్ళు ఇష్యూ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయినా మీ దగ్గర ఉండాలన్నమాట 10th క్లాస్తో పాటు. ఫీజు చూస్తే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ మెన్షన్డ్ ఇన్ 2 below 100 rupees. అంటే ఇక్కడ చూడండి, SC/ST పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్, ఉమెన్. సో ఈ క్యాండిడేట్స్కి ఫీజు ఏమి ఉండదు, నిల్. రిమైనింగ్ క్యాండిడేట్స్కి 100 rupees పడుతుంది. అది ఫీజు డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి మనం అంటే హౌ టు అప్లై. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ మోడ్లో మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. ఈ వెబ్సైట్ www.rrcjaipur.in ఈ వెబ్సైట్ నుంచి మనము ఆన్లైన్లో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి.
నెక్స్ట్ లాస్ట్ డేట్ నేను చెప్పాను కదా, లాస్ట్ డేట్ చెప్పాను. తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్తో పాటు మనకు స్టైఫండ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టైఫండ్ విల్ బి యాజ్ పర్ ద extant rules and directives issued by the railway board from the time to time. సో టైం టు టైం వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ని బట్టి మీకు స్టైఫండ్ ఇస్తారు. సో ఇది ఓవరాల్గా నోటిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ అనమాట. ఇంకా ఇలాంటి జాబ్స్ నోటిఫికేషన్ ఏమన్నా వస్తే కనుక నేను ఇమీడియట్గా వీడియో చేస్తాను. సో రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.